హాయ్ గాయ్స్, నేను మీ క్రిష్కా వ్లాగ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట. నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ ఉంది. అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. లోపలికైతే చైన్ కోస్తున్నారు. చూసారు కదా, అట్టి చైన్ ఉంది చూడండి. అట్టి చైన్ దాటేసి లోపలికైతే పొలం కోస్తున్నారు. అక్కడి నుంచి అయితే వేరే రూట్లోంచి ట్రాక్టర్ మీద ధాన్యం తెచ్చి వేరే చోటనైతే పోస్తున్నారనమాట. అది అక్కడ ఆరబెట్టాలంట. ఒక 3 days అయితే అక్కడ ఆరబెడతారనమాట కూలోళ్ళు ఉండి. ఇప్పుడు వీళ్ళైతే కోత కోసి కాడ ఉండేవాళ్ళు అనమాట. ఆ చుట్టూరు అంచులు అయితే మిషన్కి అయితే తెగవన్నమాట. మనం కోసుకోవాలంట. పడిపోయింది ఉంటుంది కదండి, చైన్ కొంచెం వాలిపోయింది, అది అయితే మిషన్ కోయదంట. అది మనం మనుషులు పెట్టించుకుని అయితే కోయించుకోవాలి. సైడ్ వచ్చి న్యూసెన్స్ అయితే పట్టించుకోకండి. కొంచెం మా వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు వినబడితే పట్టించుకోకండి. అలాగే నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ధాన్యం ఎక్కడ పట్టుకెళ్ళి ఆరబెడుతున్నారు అనేది మీకు చూపెడతానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా అయితే కోత జరగలేదు, లోపలైతే జరుగుతుంది. ఇక్కడ కూడా కోసేస్తారు. ఇంకా కొంచెం పచ్చిగా ఉందని ఆఫ్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఇంత లెక్క అయితే మళ్ళీ అటు నుంచి రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి అయితే తీసుకొచ్చి ఈ ఎదర ఖాళీ స్థలాల్లో అయితే ధాన్యం ఆరబోస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, మీకు ఇందాక చెప్పాను కదా, అలా పడిపోయిన చైన్ అయితే మిషన్ కొయ్యదనమాట. అది మనం చేతులతో కోసుకోవాలి. కూలోళ్ళని పెట్టుకుని కోసుకుంటారనమాట. ఇది వచ్చేసి అక్కడ వాటర్ పెట్టుకున్నారనమాట. ఒక రూమ్లో కట్టుకుని వాటర్ ట్యాంక్ అయితే పెట్టించుకున్నారు. ఆ ఫ్లాట్లో అయితే తడపడానికి ఈ ఫ్లాట్లోకి తెచ్చి అయితే ధాన్యం పోస్తున్నారనమాట. చాలామంది అయితే పోసుకున్నారు. ఒక్కొక్కరు ఇంతవరకు అని పెట్టుకుని అయితే పోసుకున్నారనమాట. ధాన్యం ఆరబెడుతున్నారు. 3 రోజులు అయితే ఆరబెట్టాలంట. ఆరబెట్టడానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూపెడతాను చూడండి మీరు ఒకసారి. వాళ్ళు కాళ్ళుతో అయితే దున్నుతున్నారనమాట. దున్నుతామంటారంట. అది అలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. ఆరడానికి అన్నారు. అంటే పై ధాన్యం కిందకి వెళ్ళి కింద ధాన్యం పైకి వస్తుందంట అలా దున్నడం వల్ల. మరి అది అలా ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వాళ్ళు అలా చేస్తున్నారు. బాగా క్లారిటీగా అయితే చూడండి. అక్కడ వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడ్డారనమాట వీడియో తీస్తుంటే, కానీ తీసుకోమన్నారు. వాళ్ళని అడిగాను, ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తారని అడిగితే వాళ్ళు చెప్పారు. కొన్ని వాటికైతే సమాధానం బాగానే చెప్పారు వాళ్ళు. కాకపోతే వాయిస్ అయితే సరిగ్గా ఉండకైతే నేను తీసేసి వాయిస్ రికార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పొలం కదండి, అక్కడ ఎలాగైనా గాలి ఊరు అది ఇది వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మీకు ఇరిటేటింగ్గా ఉంటుందని సౌండ్ అయితే తీసేసి నేను పెడుతున్నాను. వాళ్ళని అడిగాను, ఇలా ఎందుకు చేస్తున్నారంటే ధాన్యం కోసేక అంటే తెచ్చి ఇక్కడ పోస్తారంటే అండి, బరకలు వేసేసి అన్ని మీద పోసి అయితే ఇలాగా దున్నితే కిందది పైకి వచ్చి పైది కిందకి వెళ్ళి చెమ్మ ఏదైనా ఉన్నా కొంచెం ఒడ్డు ధాన్యం తడిగా ఉన్నా అలాంటిది ఏదైనా ఆరిపోద్దంట. గింజ కొంచెం పాలు గింజ కింద తయారవుద్దంటండి. మనం బియ్యం తింటున్నాం కదా, అదైతే ఫస్ట్ పాలులా ఉంటుందంట ధాన్యం. తర్వాత అలా గింజ కింద అయితే ఫామ్ అవుతుందంటండి. చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా దున్నుతున్నారో చూస్తున్నారా. అలాగా ఒక 10 మందిని అయితే పెట్టి దున్నిస్తారనమాట. ఇదంతా మన ధాన్యమే అనమాట చెప్పాలంటే. ఇదంతా దున్నేసాక అయితే 3 రోజులు ఆరబోసాక ఇది మళ్ళీ ఏం చేస్తారంటే సాయంత్రం మళ్ళీ చేతులతోటి తిరగబోసుకొస్తారండి. ఆయన అయితే తెలిసిన అంకులే, బాగా చెప్పారు ఆయన. కానీ వాయిస్ ఏంటంటే సరిగా రావట్లేదు అనమాట. మనకైతే బయట వినడానికి అయితే బాగుంది, ఇందులో అయితే క్లారిటీ లేదు వాయిస్. దానివల్ల అయితే తీసేయాల్సి వచ్చింది. ఆయన ఆవిడ అయితే చెప్పారు ఏం చేస్తారు ఏంటన్నదని. అలాగైతే అది ఇప్పుడైతే భోజనానికి దిగిపోయారు అనమాట వాళ్ళు. నేను తీసుకున్నంతసేపు ఉండి నా కోసం పాపం. తర్వాత అయితే దిగిపోయి ధాన్యం దిగిపోయి భోజనానికి దిగిపోయారు అనమాట. భోజనం చేసేసిన తర్వాత అయితే వాళ్ళు మళ్ళీ చేతులతో తిరగబోసుకొస్తారంట. స్టార్టింగ్ నుంచి వెనక్కి పోసుకుంటూ ఇలా చేతులతో దున్నుకుంటూ వస్తారంట. మరి అలా ఎలా చేస్తారో నేను తీయడానికి అయితే ఆగలేదండి. ఇంక అప్పటికే మంచి ఎండ అనమాట. ఆ ఎండలో ఉండలేక అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. అక్కడ ఆ ధాన్యం అంతా కూడా తిరగబోసేసి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టయానికి వాళ్ళు ఇంటికి వెళ్ళే టయానికి అదంతా కూడా దగ్గరికి పోగెడతారనమాట. దగ్గరికి ఒక గుట్ట కింద పోగు పెట్టి అట్ల మీద రాళ్ళు అయితే పెడతారు. కానీ ఈ వ్యవసాయం అంటాం కానీ చాలా కష్టమైంది ఈ వ్యవసాయం. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆరబెట్టేసిందల్లా మొత్తం పోగొట్టి వెళ్ళిపోతారు పాపం. నెక్స్ట్ వీళ్ళు ఉంటారు కదండి పండించుకున్న వాళ్ళు ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. నైట్ అప్పటికప్పుడు వాతావరణం తేడా వచ్చిందంటే పరుగులెట్టుకుంటూ వెళ్తారు ఇంటి పాపం. పరుగులెట్టుకుంటూ వెళ్ళి తారు బరకం అవి పట్టుకెళ్ళి అవి మళ్ళీ కప్పుకుని మూతలు పెట్టుకుని అలా చేస్తారు. వీళ్ళు ఎంత కష్టపడుతుంటే కొంత సైడ్ మంది ఉంటారు చూడండి, వాళ్ళు కొంచెం బాగా ఏం చేస్తారంటే కొన్ని ధాన్యం పట్టుకుపోవడం అని కొంతమంది ఉంటారులేండి.
వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైము ఈ మూటలు పెట్టినవి పట్టుకుపోవడం, అలాగే ఆ ధాన్యంలో ఏదైనా వాటర్ పోయడం, లేకపోతే మంట పెట్టడం ఇలాంటివి చేస్తారండి. దానికోసం అయితే 2 కాపలా ఉంటారనమాట. సాయంత్రం నైటు వెళ్ళిపోగానే కొంతమంది వచ్చి ఇక్కడ కాపలా ఉంటారు, కర్రలు పట్టుకుని కాపలా కాసుకోపోతే ధాన్యం అది పట్టుకుపోతున్నారంటండి, బరకాలు అయ్యని. ఒక రైతుకి హెల్ప్ చేయండి, అంతేగాని ఆయన ఎంతో కష్టపడి చేసుకున్నవి పట్టుకుపోయి అలా అమ్ముకోవడం అంటే చాలా కష్టం కదండి. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అది అర్థం చేసుకుంటారని అయితే వీడియోలో చెప్తున్నాను. ఎవరిని తప్పుగా అయితే అనాలని కాదు, ఓకేనా గైస్. అలాగే ఈ ధాన్యం అంతా కూడా మళ్ళీ లోడ్ చేస్తారనమాట. లారీ వస్తుంది, కాటకు పట్టి లారీకి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకున్న తర్వాత మిల్లుకి అయితే పంపుతారు. ఆ మిల్లుకి కూడా ఈ మధ్యన చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదివరకు మిల్లుకి ప్రాసెస్ తక్కువ ఉండేదంట, ఇప్పుడు అలా కాదు. ఒక మిల్లు కాడికి వెళ్ళి పెట్టుకుంటే మళ్ళీ వేరే ఊరికైతే వస్తుందంట. అక్కడికి మళ్ళీ ఈ ధాన్యం అంతా కూడా కిరాయి పెట్టించుకుని అక్కడికి మోసుకెళ్ళాల్సి వస్తుంది. అదే కాకుండా అక్కడ పెట్టిన ప్రాసెస్ అంతకు కూడా ఏళ్ళ మనీ పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల అయితే చాలా ఎక్కువైపోతుందని అయితే బాధపడుతున్నారు రైతులు. ఓకే గైస్, లొకేషన్ చూడండి. లొకేషన్ చూసి అయితే ఎంజాయ్ చేయండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళు అయితే ఎటకారాలు ఆడుకుంటున్నారనమాట. అది మధ్యాహ్నం భోజనానికి దిగారు, వాళ్ళైతే ఎటకారాలు ఆడుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడే ఉండిపోవాలనిపించింది. చూడడానికి చూశారు కదా ఎంత బాగుందో. వాళ్ళు చూసారే ఎలా ఎటకారాలు ఆడుకుంటున్నారు. ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. ఈ లొకేషన్ చూడడానికి ఎంతో బాగుంటుంది. నాకు అక్కడైతే మేము మామిడి చెట్టు మీద కూర్చొని చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. అక్కడ మామిడి చెట్టు అయితే చాలా బాగుంటుందండి. మీరు చూడండి, ఎంజాయ్ చేస్తారు బాగాను. కానీ మామిడి చెట్లు ఏంటి ఈసారి కాయలేదు మామిడి చెట్లు, లేకపోతే మీకు మామిడికాయ కూడా కోసి చూపెడదును. మామిడి చెట్టుకి అయితే మామిడికాయలు ఏమీ లేవు, అవన్నీ చూశాను. వాళ్ళు కూడా చెప్తున్నారనమాట, అమ్మ ఈసారి మామిడికాయలు ఏంటో కాయలేదమ్మా, ఇంకా మీకు వీడియో తీసుకోవడానికి అయితే బాగుండేది, మామిడికాయలు ఉండటమైతే బాగా చూసుకుందరు అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ ధాన్యం దున్ని పాపం అలసిపోయి మధ్యాహ్నం భోజనానికి దిగి భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అయితే నడుము వాల్చుకుంటారనమాట. అంటే చెప్పాలంటే పడుకుంటారు, కొంచెం సేపు పడుకుని మళ్ళీ పనికైతే ఎక్కుతారనమాట. మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, చెప్తున్నాను అనమాట. మిషన్ కోసేటప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆ సైడ్లు పడిపోయినాయి కదండి, బోధు ఉంటుంది అనమాట. బోధు వారంట కట్టను మిషన్కి అయితే అందదనమాట. ఆ అందంతా కూడా మనుషులను పెట్టించుకుని కోయించుకుంటారనమాట. అందుకు మనుషులు, మిషన్ ఉంది కదా మనుషులు అవసరం ఏముంది అనుకుంటారేమో అని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అయితే మా పొలం దగ్గరలో ఉన్న పనస చెట్టు కాడికి అయితే వచ్చేసాం. అక్కడైతే చాలా బాగుందండి. ఆ కింద చూసారు కదా గొయ్యి ఉంది కదా, అందులో వాటర్ ఉన్నాయి, చేపలు ఉన్నాయండి, చిన్న చిన్న చేపలు భలే ఉన్నాయి అసలు. ఇది మోటార్ వదిలితే ఇంకా బాగున్నాను లొకేషను. ఇప్పుడు మరి పొలాలు అయితే కోసేస్తున్నారు కదా, వాటర్ అయితే పెట్టరు. ఇప్పుడు వాటర్ లేకుండా అయితే చేసుకోవాలి, లేకపోతే మిషన్లు దిగిపోతాయి అన్నమాట. దిగిపోతే మళ్ళీ అదొక నరకం అండి. వర్షాకాలం టైంలో కోసినప్పుడు అయితే అలాగే నరకం చూస్తారు. ఇక్కడైతే నేను చాలాసేపు అది ఉంది కదా నీళ్ళది గొయ్యి ఉంది కదండి, అందులోకి దిగి అయితే చేపలు నట్టుకుని గట్టా ఆడుకున్నాను. అక్కడ చూసారా పనసకాయలు అయితే ఎంత బాగున్నాయో. తయారవలేదు, పనసకాయ కూడా ఒకటి కోసుకుని పట్టుకెళ్దామని చూశాను నేను చాలాసేపు, ఏది నాకు తయారైనట్టు కనబడలేదు. తర్వాత మా నాన్న అయితే వెళ్ళారు, ఆయన చెప్పాను ఏమన్నా పనసకాయ ఉంటే ఒకటి కోసుకురమ్మని చెప్పాను. ఒకవేళ అది కూడా తెస్తే కనుక కోయడం గట్టా చూపిస్తాను అనమాట మీకు, పనస గింజలు అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ లొకేషన్ చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక్కడితో నేనైతే వాయిస్ రికార్డు ఎండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా గైస్, ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ అయితే పెడతాను, ఎంజాయ్ చేసేయండి చూసి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా గైస్, లైక్ చేయండి. బాయ్.